హస్త నక్షత్ర ఫలితములు. ఇది దేవగణము. యోని దున్న ఈ నక్షత్రమునందు 1, 2, 3 పాదమున జన్మించిన ఏ దోషము లేదు. 3వ పాదమున జన్మించిన శిశువు మగ శిశువు అయినచో తండ్రికి, ఆడ శిశువు అయినచో తల్లికి గండము. స్త్రీ ఫలం గౌరవవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, దేవతాభక్తి, గురుభక్తి కలది, సచ్చీలవంతురాలు, సౌందర్యవంతురాలు అగును. పురుష ఫలం విద్యనేర్చినవాడును, పరులకు అపకారము చేయువాడును, ధనవంతుడును, అందము, ధైర్యము కలవాడును అగును. విద్య యందు ఆరితేరినవాడును, భోగభాగ్యములు అనుభవించువాడును, సమస్త విషయములు తెలిసినవాడును, ధారణ శక్తి కలవాడును, విశ్వాసము కలవాడును అగును. ప్రతి పని యందు నేర్పు కలిగి ఉందురు. దైవభక్తి కలవారు, దాన గుణము కలవారు. ఒకప్పుడు డబ్బు కలవాడును, మరొకసారి డబ్బు లేనివాడుగాను ఉందురు. 25 సంవత్సరం యోగ దశ ప్రారంభం. 40 సంవత్సరాలకి అధికార ప్రాప్తి. బాగా యోగించును, పదవిని చేపట్టెదరు. 40 నుండి 72 లేదా 80 సంవత్సరముల వరకు మహాయోగమును అనుభవించురు. మొదటి పాదం ఆచారవంతుడు, అసహనుడు, ఇతరుల హృదయమును బాగా తెలిసినవాడు. ప్రయత్నించిన ప్రతి పనిని సులువుగా నెరవేర్చువాడును. 20 సంవత్సరం నుండి అధికార ప్రాప్తి. 30 సంవత్సరం పుత్ర ప్రాప్తి, సుఖశాంతులు కలుగును. ప్రయాణము నందు ఇష్టత. సోదరులయందు ఇష్టత తక్కువ. కుటుంబ ఖర్చు అధికము. 2వ పాదం మంచివారితో స్నేహం. ధనం నిల్వ చేయుదురు. మితభాషి, సత్యవాది, శత్రువులు లేనివారు, కాస్త పొట్టివారు. రాహుదశలో వివాహమగును. విద్య సామాన్యము. తల్లిదండ్రుల యందు ప్రేమ కలవారు. పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం యందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.